హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిని వ్లాగ్స్. ఈరోజైతే మా అత్తయ్య గారు మిక్సీ కొన్నారు. చూడండి, ఇది ప్రెస్టేజ్ కంపెనీ. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తున్నాం మేము. దాని ప్రైస్ వచ్చేసి 4000. ఇది మన ఏలూరులోనే కొన్నాము. ప్రెస్టేజ్ కంపెనీ చాలా తక్కువగా ఉన్నాయి, అన్ని షాపుల్లో అయితే లేదు. లాస్ట్కి మేము ఒక షాప్కి వెళ్ళాము, ఇంకా అక్కడ ఉందని చెప్పి ఇంకా తీసుకున్నాము. ఇదండి, ఓపెన్ చేస్తున్నాం. చూడండి బిల్లు 4000. ఈ మిక్సీ వచ్చేసి, ఈ మిక్సీ జ్యూసరు ఇంకా 3 జార్లు అయితే వచ్చినాయి. చూడండి మిక్సీ. మేము ఈ మిక్సీని ఎందుకు తీసుకున్నామంటే, ప్రెస్టేజ్ అనేది చాలా పెద్ద బ్రాండ్ అని చెప్పి తీసుకున్నాము. బాగుంటుందని. ఇంతకుముందు కూడా మేము వాడింది ప్రెస్టేజే. చూడండి, ఇది జ్యూసరు. ఫస్ట్ అయితే అన్నీ బయటికి తీసేసాం. దీనికి మళ్ళీ వారంటీ కూడా ఉంది. వారంటీ కార్డ్ ఇది. మిక్సీకి అయితే 3 years అయితే వారంటీ ఉందంట. ఈ వారంటీ కార్డ్ వల్ల 3 yearsలో ఎప్పుడైనా సరే మిషన్ పోయినా, లేదంటే జారాలకు ఉన్న స్టీల్ ఏమైనా తుప్పు పట్టినా, ఏదైనా అయినా వాళ్ళైతే రీప్లేస్ చేస్తారంట. ఇదిగోండి జ్యూసర్ ఇదైతే. ఇప్పుడు డ్రింక్స్ తాగే బదులు మనం ఇంట్లోనే బనానా, యాపిల్ ఇలాంటి జ్యూస్లు అయితే చేసుకుని తాగొచ్చు. చూడండి, ఇంకా ఒకే దాంట్లో 3 అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. మీలో ఎంతమంది ప్రెస్టేజ్ కంపెనీ మిక్సీ వాడుతున్నారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చూడండి, ఇలా 3 ఉన్నాయి. ఇవైతే ఒకటి పిండి రుబ్బుకోవడానికి, ఇంకా మసాలా నూరడానికి, చట్నీ చేసుకోవడానికి, ఇలా 3 అయితే సపరేట్గా ఉన్నాయి. క్వాంటిటీని బట్టి కూడా మనం ఎప్పుడు ఏదైతే అవసరమవుతుందో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి మిక్సీ. మీకు ఒకసారి అన్నీ ఇలా నుంచోబెట్టి చూపిస్తున్నాను. ఒకటి కొంచెం పెద్దది, ఇంకొకటి మీడియం, ఇంకొకటేమో చిన్నది. చూడండి, ఇదైతే పిండి రుబ్బుకోవడానికి బాగుంటుంది. ఇంకా ఇది చట్నీలు చేసుకోవడానికి అయితే బాగుంటుంది. చూడండి, ఇది అందులో చట్నీ అయితే చేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే చేసుకోవచ్చు, మీడియం సైజులో. ఇంకా లాస్ట్ చిన్నది ఉంది కదా, దీంట్లో అయితే మనం ఇంట్లోనే మసాలా చేసుకున్నప్పుడు ఈ చిన్న దాంట్లో అయితే యూజ్ చేసుకుంటే సరిపోతుంది. తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తాం కాబట్టి మనం ఈ చిన్న జార్ని అయితే యూజ్ చేయొచ్చు. చూడండి, ఫైనల్గా ఇదిగోండి మిక్సీ అయితే. మీకు ఈ మిక్సీ నచ్చిందండి? చూడండి, కలర్ అయితే ఇదే. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.